హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, భాగ్యం ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత వేదవతి కుటుంబం అంతా కూడా తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఇక సాగర్ నర్మద తమ బైక్పై ఇంటికి బయలుదేరితే వేదవతి, శ్రీవల్లి, చందు అందరూ కూడా కారులో బయలుదేరుతారు. ఇక ధీరజ్, ప్రేమ మాత్రం వాళ్ళు ఇంతకుముందు వేసుకొచ్చిన బైక్నే తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక అలా ప్రేమ, ధీరజ్ బైక్పై వెళ్తూ ఉంటే ఇంతలోనే బైక్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక దాంతో ప్రేమ, ఏంటి ధీరజ్, ఏమైంది అని అంటే అప్పుడు ధీరజ్, ఏమో నాకు అర్థం కావట్లేదు అని ధీరజ్ అంటాడు. ఇక ధీరజ్ బైక్ని చెక్ చేసి ఇది ఇప్పట్లో బాగయ్యేలా కనిపించడం లేదు అని ధీరజ్ చెప్పగానే, రే ఏంట్రా నువ్వు బయటికి వచ్చేటప్పుడు బైక్ ఎలా ఉంది, సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవక్కర్లేదా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, హలో, ఇంతకుముందు వెళ్ళినప్పుడు బాగానే ఉంది కదా, అయినా మనుషులకి ఏదైనా రోగాలు వచ్చేటప్పుడు చెప్పి వస్తాయా, బైక్కి కూడా అలాగే దాని ట్రబుల్ ఇచ్చేది మనకేమైనా చెప్తుందా అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ, మరి ఏం చేద్దాం అని అంటే అప్పుడు ధీరజ్, చూస్తే చీకటి పడేలా ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, అందుకే బైక్ని అదిగో అక్కడ మెకానిక్ షాప్ దగ్గర పార్క్ చేసి మనం ఆటోలో వెళ్ళిపోదాం అని ధీరజ్ చెప్పగానే ఇక ప్రేమ కూడా సరే అని ఆటోలో బయలుదేరుతూ ఉంటారు. ఇక అలా ఆటోలో వెళ్తూ ఉంటే ప్రేమకి బాగా అలసిపోవడంతో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ ధీరజ్పై భుజంపై వాలిపోయి నిద్రపోతూ ఉంటే అది చూసి ధీరజ్ ఒక్కసారిగా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ తనకి దగ్గరగా రావడం చూసి ధీరజ్ కూడా ప్రేమ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. మరో పక్క ఇక వేదవతి వాళ్ళు, సాగర్ వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి రామరాజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని రామరాజు చెప్పగానే ఇక వేదవతి, మీకు కూడా మీరు మా కోసం ఎదురు చూస్తారని తొందరగా వచ్చేసామండి అని వేదవతి అంటుంది. ఇక రామరాజు, అందరూ వస్తారు కానీ ధీరజ్, ప్రేమ కనిపించకపోవడంతో ఏంటి మీరంతా వచ్చారు, చిన్నోడు ప్రేమ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఇక వేదవతి, వాళ్ళిద్దరూ బైక్ మీద వచ్చారు కదండి, బైక్ మీదే ఇంటికి వస్తున్నారు అని వేదవతి చెప్పగానే ఇక రామరాజు కూడా సరే అనుకుంటాడు. ఇంతలోనే ఇక ధీరజ్, ప్రేమ ఆటోలో ఇంటికి వస్తారు. వాళ్ళు ఆటోలో ఇంటికి రావడం చూసి రామరాజు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే రామరాజు, రే చిన్నడా, నువ్వు బైక్ మీద వస్తున్నావని మీ అమ్మ చెప్పింది, మరి ఆటోలో వచ్చావేంట్రా అని అంటే అప్పుడు ఇక ధీరజ్, నాన్న బైక్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే మెకానిక్ షాప్ దగ్గర పార్క్ చేసి మేము ఆటోలో వచ్చేసాం అని చెప్పగానే ఇక రామరాజుకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఇక వెంటనే, ఏం మనిషిరా నువ్వు, ఎవడైనా బైక్ ట్రబుల్ ఇస్తే ఆ బైక్ని రిపేర్ చేసుకొని తీసుకొస్తారు, అక్కడే అలాగే పార్క్ చేసి రావడం ఏంటి, బుద్ధిగా బాధ్యత లేకుండా పోయావేంట్రా అని రామరాజు ధీరజ్ని తిడుతూ ఉంటే ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక రామరాజు ధీరజ్ని అలాగే తిడుతూ ఉంటాడు. ఏంట్రా, నీకు అసలు కొద్దిగా కూడా బాధ్యత లేదా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక ప్రేమ ఒక్కసారిగా మామయ్య గారు అని గట్టిగా అరుస్తుంది. అది విని రామరాజు, ధీరజ్, ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక ప్రేమ, ఏంటి మామయ్య గారు, ఎందుకు ధీరజ్ని అనవసరంగా తిడుతున్నారు, అసలు ధీరజ్ చేసిన తప్పేంటి అని అంటుంది. అది విని రామరాజు అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.
అప్పుడే ధీరజ్, ప్రేమ నువ్వేమీ మాట్లాడకు అని అంటే, అప్పుడు ప్రేమ, నువ్వాగు ధీరజ్, నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఇంట్లో అందరూ నిన్ను అంటూనే ఉంటారు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ, ఏంటి మామయ్య గారు ఏమన్నారు? బైక్ అక్కడే రిపేర్ చేయించుకొని తీసుకురావాలా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పటికే చీకటి పడిపోయింది. అదే ధీరజ్ అక్కడే బైక్ రిపేర్ కోసం అంతసేపు వెయిట్ చేస్తే అప్పుడు మీరు ఇలా మాట్లాడేవారా? ఒక ఆడపిల్ల వెంట ఉన్నప్పుడు చీకటి పడ్డదాకా రోడ్పై ఉండొచ్చా? అలాగే బైక్ని అక్కడ పార్క్ చేసి మీరు ఆటోలో రావచ్చు కదరా అని చెప్పి అలా కూడా మీరు ధీరజ్ని తిట్టేవాళ్ళే. ఇంకొక మాట మామయ్య గారు, ఈ ధీరజ్ కాకుండా పెదబావ గారు, సాగర్ బావ గారు ఆ బైక్ని అలా పెట్టి వస్తే మీరు ఇలా మాట్లాడేవారా? ఎందుకు ధీరజ్ని పదే పదే మాటలు అంటున్నారు అని ఇక ప్రేమ అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, అమ్మ ప్రేమ అని అంటూ ఉంటే, క్షమించండి మావయ్య, ధీరజ్ని మీరు అలా అంటూ ఉంటే నేను చూడలేక మీకు ఎదురు తిరిగాను, కానీ మీరంటే గౌరవం లేక కాదు. ధీరజ్ని అర్థం చేసుకోండి. పాపం ధీరజ్ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా? తను కాలేజ్ కూడా రాకుండా వాటర్ క్యాన్స్ మోస్తూ జాబ్ చేస్తూ తన ఖర్చులు తాను ఎల్లదీసుకుంటున్నాడు. అంతేకాకుండా మేము భోజనం కూడా తను కష్టపడితేనే తింటున్నాం. అలాంటి ధీరజ్ని ఎందుకు మీరు ఇంకా అవమానిస్తున్నారు అని ప్రేమ రామరాజుని నిలదీస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి కూడా ప్రేమ మాటలు విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అమ్మో, ఇది మా మావయ్య గారికి ఎదురు తిరిగింది అంటే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి, సరే సరే ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి, పదండి అందరం లోపలికి వెళ్దాం, రే చిన్నోడా రారా అని చెప్పగానే ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. రామరాజు మాత్రం ఇక తను ధీరజ్ని అనవసరంగా తప్పు పట్టానని తిట్టానని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నేనేంటి చిన్నోడిపై ఇలా ఉన్న విషయానికి లేని విషయానికి ఇలా అరిచేస్తున్నాను? నిజంగా ప్రేమ చెప్పింది నిజమే కదా. ఒక ఆడపిల్ల వెంట ఉన్నప్పుడు రాత్రి అయిందాకా రోడ్డుపై ఎలా ఉండగలడు? నేనే అనవసరంగా చిన్నోడిని అపార్థం చేసుకున్నాను అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్లి కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి, ఒక్క నిమిషం ఆగక్క అని గట్టిగా వస్తుంది. అది విని ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ప్రేమ అని అడుగుతుంది. అప్పుడు ఇక ప్రేమ, ఏంటక్క, ఇందాక మామయ్య గారు ధీరజ్ని తిడుతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు, నువ్వేంటి అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు అని చెప్పి ప్రేమ చెప్పగానే ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ, ఏమంటున్నావు నువ్వు? నేను చిన్న మరిది గారిని మామయ్య గారు తిడుతూ ఉంటే నేనెందుకు నవ్వుకుంటాను అని అంటే అప్పుడు ప్రేమ, నేను చూశానక్క, నువ్వు నవ్వావు చూడు, నా భర్తని ఎవరైనా చులకనగా చూసినా తనని తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను. మీ అమ్మగారికే బుద్ధి చెప్పిందాన్ని నువ్వెంత అని చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ప్రేమ, ఇక వెళ్ళు అని చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే వేదవతి ఇక భాగ్యం ఇంట్లో నల్లపూసల విషయంలో ప్రేమ నర్మద ఇద్దరు బాధపడడం గుర్తొచ్చి వేదవతి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక వేదవతి బాధపడుతూ ఉండడం చూసి, ఏంటి బుజ్జమ్మ ఇంకా పడుకోలేదా? ఏ విషయం గురించో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు, ఏమైంది బుజ్జమ్మ అని అడుగుతాడు. అప్పుడు ఇక వేదవతి, ఏం లేదండి అని చెప్పగానే ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ నా దగ్గరే దాస్తున్నావా? నువ్వు పెద్దోడి అత్తగారింటికి వెళ్ళొచ్చినప్పటి నుండి అదోలా కనిపిస్తున్నావు, ఏ విషయం గురించో బాధపడుతున్నావు, అక్కడ నిన్నెవరైనా ఏమన్నా అన్నారా బుజ్జమ్మ అని ఇక రామరాజు అడుగుతాడు. అప్పుడు ఇక వేదవతి, లేదండి నన్నెవరూ ఏమీ అనలేదు, కానీ నా కోడన్లని అందరి ముందు అవమానంగా చూశారు, నా కోడన్లు ఆ ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు అని ఇక వేదవతి చెప్తూ ఉంటే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ, ఏం జరిగింది? మన కోడళ్ళని అవమానించడం ఏంటి? వాళ్ళు అక్కడ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి
అని రామరాజు అంటాడు. అప్పుడు ఇక వేదవతి అవునండి అని చెప్పి భాగ్యం ఇంట్లో నల్లపూసల విషయంలో జరిగిన గొడవ అంతా కూడా రామరాజుతో చెప్తుంది. ఆ ఇంట్లో శ్రీవల్లికి నల్లపూసలు కూర్చే కార్యక్రమంలో వదిన వాళ్ళ బంధువులు ఎవరో మన కోడళ్ళ ఇద్దరి మెడలో నల్లపూసలు లేవన్న విషయం అడిగింది. అప్పుడు భాగ్యం వదిన మన కోడళ్ళ గురించి కొడుకుల గురించి తప్పుగా మాట్లాడింది. వాళ్ళు ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నారని, అందుకే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం లేదని, ఇంకా నల్లపూసల ఫంక్షన్ చేయడం ఏంటి అని అడిగింది. దాంతో మన ఇద్దరు కోడళ్ళు చాలా బాధపడిపోయారు. వాళ్ళ మనసు ఎంత ముక్కలైందో నాకు ఆ నిమిషం అర్థమైంది అని వేదవతి చెప్తూ ఉంటే రామరాజు కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు అలా బాధపడుతూ లేదు బుజ్జమ్మ, మన కోడళ్ళకి అలా అవమానాలు బాధలు ఉండకూడదు అన్నట్టు బుజ్జమ్మ నల్లపూసల ఫంక్షన్ పుట్టింటి వాళ్ళే చేయాలా, ఏ అత్తవారింటి వాళ్ళు చేయకూడదా అని రామరాజు చెప్పగానే వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరనేది అని అంటే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ, మన ఇద్దరు కొడుకుల కోడళ్ళకి మన ఇంట్లోనే గ్రాండ్గా నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం అని చెప్పగానే ఇక వేదవతి అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటండి నిజంగా మీరేనా ఇదా మాట్లాడేది అని అంటే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ, వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళని పట్టించుకోవడం లేదు అని మనం మన కోడలని పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఈరోజు భాగ్యం ఇంట్లో జరిగినట్టే ఇంకో వేరే చోటికి వెళ్ళినప్పుడు కూడా మన కోడళ్ళ మెడలో నల్లపూసలు లేవని అడుగుతారు. అప్పుడు కూడా మన కోడళ్ళు బాధపడకూడదు. అందుకే అలా బాధపడకూడదు అంటే మనమే వాళ్ళకి గ్రాండ్గా నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం అని రామరాజు చెప్పగానే వేదవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా మీరు ఎంత గొప్పవారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మన కోడళ్ళకి తండ్రి స్థాయిలో ఉండి ఆలోచించారు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ, ఇప్పుడు మన కోడళ్ళకి అత్తామామలమైన అమ్మ నాన్నలమైన మనమే కదా, వాళ్ళ మంచి చెడులు మనమే చూడాలి కదా అని రామరాజు చెప్తాడు. ఇక అప్పుడే రామరాజు చూడు బుజ్జమ్మ, ఆ నల్లపూసల ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా తొందరలోనే చేపించు అని చెప్పగానే ఇక వేదవతి అలాగేనండి చేపిస్తాను అని వేదవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే నర్మద ఆఫీస్కి వెళ్ళడానికి, ప్రేమ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే పంతులు గారు ఇంటికి వస్తారు. పంతులు గారు ఇంటికి రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పంతులు గారు ఇంటికి ఎందుకు వచ్చారా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వేదవతి రామరాజు అక్కడికి వస్తారు. ఇక పంతులు గారు చెప్పండి రామరాజు గారు, నన్ను ఉన్న పలంగా ఎందుకు రమ్మని చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు ఇక రామరాజు ఏం లేదు పంతులు గారు, మా నడిపి కోడలికి మా చిన్న కోడలికి నల్లపూసల ఫంక్షన్ జరగలేదు. వాళ్ళ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు కూడా తెలుసు కదా. అప్పటి నుండి వాళ్ళకి నల్లపూసల ఫంక్షన్ జరగలేదు. అందుకే ఒక మంచి ముహూర్తం చూసి నా కోడళ్ళ ఇద్దరికి నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. దానికి మంచి ముహూర్తం పెట్టండి అని రామరాజు చెప్పగానే ఇక అందరూ కూడా సంతోషంలో తేలిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, అప్పుడు ఎప్పుడో పెళ్ళైపోయినా వీళ్ళకి ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ చేయడం ఏంటి అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్మదా ప్రేమాలకి ఏమీ అర్థం కాక ఇక రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య గారు, ఏంటి అత్తయ్య గారు, మాకు ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు రామరాజు చెయ్యాలమ్మా, మీకు బయటికి వెళ్ళినప్పుడు అవమానాలు తప్పకుండా ఉండాలి అంటే మీకు నల్లపూసల ఫంక్షన్ చేసి తీరాలి. మీ తల్లిదండ్రులు మీకు ఆ ఫంక్షన్ చేయలేకపోవచ్చు. ఆ స్థానంలో నీ నుండి మీకు ఆ ఫంక్షన్ జరిపిస్తాను అని రామరాజు చెప్తూ ఉంటే ఇక ప్రేమ నర్మద ఇద్దరూ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి అంత గొప్పగా ఆలోచించినందుకు చందు, సాగర్, ధీరజ్లు కూడా చాలా సంతోష
సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళకి అన్నేసి లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ చేయడం అవసరమా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ దీనంతటికీ కారణం మా అమ్మే ఆ రోజు ఇంట్లో మా ఇద్దరి తోడికోడలని బాధ పెట్టి ఇప్పుడు ఇలా ఫంక్షన్ చేసేలా చేసింది అని ఇక శ్రీవల్లి పక్కకి వెళ్ళి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు ఏంటక్కడి సంగతులు అని చెప్పగానే అప్పుడు ఇక శ్రీవల్లి అమ్మోయ్ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే ఒక పెద్ద బండరాయి తీసి నీ తలపై వేసేదాన్ని అని చెప్పగానే ఇక భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి అమ్మడు అంత మాట అనేసావు, ఈ తల్లిని కొట్టేంత కోపం ఎందుకు వచ్చిందే అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి కోపం కాదమ్మా, ఇది ఆవేశం, కడుపు రగిలిపోతుంది అని చెప్పగానే ఇక భాగ్యం అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి నువ్వు ఆ రోజు మన ఇంట్లో నాకు నల్లపూసలు కుచ్చుతూ ఉంటే మా తోటి కోడలు నర్మదా ప్రేమాలని బాధ పెట్టారని కావాలని వాళ్ళ మెడలో నల్లపూసలు లేవని వెక్కిరించినట్టు మాట్లాడావు అని చెప్పగానే అప్పుడు ఇక భాగ్యం అవునే వాళ్ళిద్దరికీ పొగరు దిగాలి అని అందరి ముందు అవమానించాలనే అలా మాట్లాడాను, అయితే ఇప్పుడేంటి అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి నువ్వు అలా వాళ్ళని అవమానించావని మా అత్తగారు మా మావయ్య గారితో చెప్పింది, కోడళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అలాంటి అవమానాలు తప్పవు అని మా మావయ్య మా అత్తయ్య గారే వాళ్ళకి ఇంట్లో చాలా గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టి నల్లపూసల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పగానే ఇక భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే అమ్మడు నువ్వనేది అని అంటే అవునమ్మా ఇదంతా నీ వల్లే, ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతూ ఉంటే నేను నా భర్త పక్కన ఓ మూలన కూర్చొని ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండాలి, వాళ్ళకి ఇంట్లో అంత ఘనంగా అంత గొప్పగా నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తున్నారు అని శ్రీవల్లి చెప్పగానే భాగ్యమైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లేదమ్మడు అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసి ఆ ఫంక్షన్ని ఆపేయాలి అని భాగ్యం అంటుంది. అప్పుడు ఇక వల్లి ఏంటమ్మా ఎలా ఆపగలం అని చెప్పగానే అప్పుడు భాగ్యం ఓసి పిచ్చిదానా, ఏదైనా ఫంక్షన్ చేయాలి అంటే ఎంతో ఆలోచించాలి, అదే చెడగొట్టాలి అంటే ఒక్క చిన్న ప్లాన్ చాలు, నేను చెప్పినట్టు చెయ్యి అని భాగ్యం శ్రీవల్లితో చెప్తూ ఉంటుంది. మరి చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.